హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనము. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఉదయకాలంతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే భూమి ఆకాశము గతిస్తాయి కానీ ఆయన నీతో చెప్పిన మాట ఏది గతించదు. నీ గురించి, నీ జీవితం గురించి దేవుడు ఏ ప్రవచన వాక్కు ద్వారా ఆయన నీతో మాట్లాడాడో అది ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో నెరవేరబోతుంది. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోతాయి కానీ దేవుడు పలికిన మాటలు, నీ జీవితంలో పలికిన మాటలు ఎంత మాత్రము గతించిపోవు. అవి నెరవేరకుండా ఉండవు. నీ భర్తను మారుస్తానని సెలవిచ్చాడా? దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబంను మారుస్తానని దేవుడు సెలవిచ్చాడా? మార్చబోతున్నాడు. ఆ కోర్టు కేసులో నీకు విడుదల వస్తుందని దేవుడు సెలవిచ్చాడా? ఆ కోర్టు కేసులో నా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు అబద్ధ మాటకు నరుడు కాదు. ఒక్కసారి మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కూడా కాదు. బైబిల్లో మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను నెరవేర్చే దేవుడు, ఆయన సమర్థుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, దేవుడు ఎన్నో మాటలు నా జీవితంలో పలికారండి ప్రాఫిట్ గారు, కానీ ఒక మాట కూడా నెరవేరలేదు నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి ఆ కార్యాన్ని చూడబోతున్నావు. ఈ రోజు నుంచి ఆయన నిలబడబోతున్నాడు. ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆయన పలికిన ప్రతి మాట సున్నైనను పొల్లైనను తప్పిపోదు. అక్షరాల అది జరగబోతుంది, నెరవేర్చబోతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని మీద దీవించును గాక. ఈ యొక్క బలమైన ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితాల్లో నెరవేర్చను గాక. నెరవేరింది ఆల్రెడీ. గాడ్ బ్లెస్ యు. దేవుని మీద దీవించును గాక.